సూపర్ 6 పథకాలను తప్పకుండా అమలు చేస్తామని ఎన్నికల ముందు కూటమి పార్టీలు నమ్మబలికి అధికారం పొందాయని, ఇప్పుడు ఒక హామీని కూడా అమలు చేయడం లేదని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం వైసీపీ అనుబంధ విభాగాల నేతలు వైసీపీ కార్యాలయంలో వంగా గీతా విశ్వనాథ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కొత్తగా పదవులు చేపట్టిన సందక శ్యామలరావు, వేణుం నారాయణరావు, విఎస్ రెడ్డి, గింజాల రామకృష్ణ, నల్లా రాజశేఖర్, బోడపాటి రాజేష్లను వంగా గీత అభినందించి వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా వైసీపీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత జన్మదినం నిర్వహించారు. అనంతరం వంగా గీత మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. హామీలను అమలు పరచడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సూపర్ 6 అమల్లో ఇప్పటి వరకు కూడా ఏ విధమైన నియమం జరగలేదు. అంటే ఇంచుమించుగా ఇన్ని లక్షల మంది లబ్ధిదారులు ఒక సంవత్సర కాలం లబ్ధిని నష్టపోవటం జరిగింది. ఇంతే కాకుండా అనేక స్థానిక సమస్యలు ఉన్నాయి. పెద్ద ఒకటి ఏ పంటకి, ముఖ్యంగా వరి పంట కావచ్చు, మిర్చి కావచ్చు, ప్రత్తి కావచ్చు, పొగాకు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యానవన పంటలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, అన్ని రకాల పంటలకి కూడా పండించిన రైతు ఎదురు చూడాల్సిన పరిస్థితి. అకాల వర్షాల వల్ల వీళ్ళు సరిగా కొనుగోలు చేయకపోవడం వల్ల, మద్దతు ధర లేకపోవడం వల్ల రైతాంగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ఎన్ని ఉద్యమాలు చేసినా, రాష్ట్ర వ్యాప్తంగా చేసినా కంటి తెడుపు చర్యలుగా అనుమతులు ఇవ్వడమే కానీ కింది స్థాయిలో అది అమల్లో మాత్రం నోచుకోవట్లేదు అనేది అర్థమైంది. ప్రతి రైతు కూడా ఎకరానికి ఇంచుమించుగా 10 నుంచి 15 వేల రూపాయలు నష్టపోవడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నా నష్టాన్ని చవిచూడటం జరిగింది. గతంలో జగన్ గారి ప్రభుత్వంలో ఎలాంటి వరి అయినా సరే కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చి మరి గోను సంచులు కూడా ఇచ్చి వెంటనే అందరినీ కూడా సిబ్బందిని పంపించి రైతు భరోసా కేంద్రాల ద్వారా వస్తే ఇవాళ రైతు భరోసా కేంద్రాలు తాళాలు వేసేసి అందులో గోను సంచులన్నీ కూడా ఎలకలు కొట్టేసే పరిస్థితి. అంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ లేదు, ఒక అవగాహనగా ఉన్నట్టుగా కూడా, ఒక కోఆర్డినేషన్ అధికారులు చేయాలన్నట్టుగా కూడా మాకు కనిపించలేదు వరి విషయం, పిఠాపురం విషయంలో చూసుకుంటాం. అంతేకాదు ఇప్పుడు ఇంకొక ప్రధానమైన సమస్య వచ్చింది ప్రజలందరికీ, కరెంటు ఛార్జీల సమస్య. కరెంటు ఛార్జీల సమస్య ఎప్పుడో ప్రభుత్వం తీర్చవలసిన బాకీలు కూడా ఇప్పుడు ప్రజల మీద వసూలు చేసే పరిస్థితి, వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. వాళ్ళు కూడా రేపో మాపో మళ్ళీ ఉద్యమానికి దిగే పరిస్థితులు ఉంటాయి. మరి ఆ రోజు 2.5కి కొంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపట్టి ఈ రోజు 4.5 రూపాయలకి కొన్న పరిస్థితి వచ్చింది. భారం అంతా కూడా వినియోగదారుల మీద వేయటం జరిగింది. ఇలా అనేక సమస్యలు, ఈ సమస్యలే కాదు, గ్రామ సమస్యలు ఉంటాయి, వార్డు సమస్యలు ఉంటాయి, స్థానిక సమస్యలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల వెన్నంటే ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. వారి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం, అవసరమైతే వారి తరఫున పోరాడడానికి, వారి తరఫున నిలబడడానికి మా కమిటీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి మరొకసారి నూతనంగా నియమితులైన కమిటీ అధ్యక్షులకి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.